ఈరోజైతే నేను ఎక్కువసేపు మాట్లాడను, చాలా తక్కువసేపే మాట్లాడతాను. సమయం కూడా లేదు కనుక దయచేసి కొన్ని మాటలు మనం బైబిల్లో వచ్చి చూసుకుందాం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుకుందాం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. జ్ఞానము అంటే 66 పుస్తకాలను మనం ఏదో బైబిల్ కాలేజీకి వెళ్ళి నేర్చుకోవడం కాదు, లేదా 66 పుస్తకాల్లో ఉన్న విషయాలన్నీ తెలుసుకోవడం కాదు, అక్షర జ్ఞానం కలిగి ఉండడం కాదు, బైబిల్ని బాగా బోధించడం కాదు, ఆరాధించడం కాదు, పాటలు పాడటం కాదు, లేకపోతే జ్ఞానాన్ని వల్లించడం కాదు, అక్షరాన్ని చెప్పడం కాదు. దేవుడు ఏమంటున్నాడు అంటే, జ్ఞానము అనగా ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము. భయభక్తులు ఏ క్రైస్తవుడికైతే, ఏ దేవుని కుమారుడికైతే భయభక్తులు ఉంటాయో అదే అతనికి జ్ఞానం. దుష్టత్వమును విడిచి అన్నాడు చూడండి, దుష్టత్వమును విడుచుటయే వివేకం. వివేకం వివేకం అంటే జ్ఞానము, బుద్ధి అని అర్థం, తెలివి అని అర్థం. ఈ లోకములో మనం కలిగి ఉండవలసింది అక్షరానుసారమైన జ్ఞానం కాదు. మనం ఇతరులకి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, కానీ మనం ఎలా ఉన్నామని మనం ఎప్పటికీ కూడా పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేయం. ఇతరులకి చెప్పటమే మన జీవితంలో అలవాటు అయిపోయింది. కానీ నేను ఎలా ఉన్నాను, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానా లేదా అని ఏ వ్యక్తి కూడా తాను పరీక్షించుకోవడం లేదు. ఎప్పుడైతే నన్ను నేను పరీక్షించుకుంటానో, నన్ను నేను సరిచేసుకుంటానో, నాలో అలాంటి స్వభావం ఉందో లేదో చూసుకుంటానో, అప్పుడు మాత్రమే నేను దేవునిలో పరిపూర్ణ అవుతున్నానని అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు విమర్శించుకోమని బైబిల్ చెప్తుంది, కానీ ఇతరుల్ని విమర్శించమని బైబిల్ చెప్పడం లేదు. కనుక ఏమి కలిగి ఉండడం చెప్పండి, ఏం కలిగి ఉండాలి? భయభక్తులు. ఏంటి? జ్ఞానము అంటే అర్థం ఏంటంటే భయభక్తులు. దేవుడు అంటే నీకు భయభక్తులు ఉన్నాయా? దేవుడు అంటే ఏ వ్యక్తికైతే భయం ఉంటుందో, దేవుని పట్ల ఏ వ్యక్తికి భక్తి ఉంటుందో అతను పాపము చేయడు. అతను ఏం చేయడు? దుష్టత్వమును మానుతాడు, పాపమును మానుతాడు. ఫర్ ఎగ్జాంపుల్గా కొన్ని మాటలు ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అసలు ఈ 66 పుస్తకాలు ఇవ్వడమే దేనికోసం అంటే భయభక్తులు కలిగి ఉండాలి క్రైస్తవుడు. ఏం కలిగి ఉండాలి? దేవుని నమ్మిన క్రైస్తవుడు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలనే క్రైస్తవులకు బైబిల్ ఇచ్చాడు. ఉదాహరణకు మనము బైబిల్లో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దగ్గరికి వెళ్తే 22వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదవగలిగితే చూద్దాం. 22వ అధ్యాయము మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు ఏం చేశాడు? పరీక్ష చేశాడు. దేవుడు మనుషుల్ని ఏం చేస్తాడు? పరీక్ష, ఎగ్జామినేషన్. దేవుడు మనుషుల్ని పరీక్షిస్తాడు. అబ్రహాము దేవుడు ఏం చేశాడంట? పరీక్షించాడు. తనకు ఏకైక కుమారుడిగా ఇస్సాకునిచ్చిన తర్వాత దేవుడు అతను ఏం చేశాడు? పరీక్ష చేశాడు. పరీక్షిస్తాడు దేవుడు. నువ్వు క్రైస్తవులకు వచ్చిన తర్వాత నిన్ను అడుగడుగున దేవుడు పరీక్ష చేస్తాడు, పరిశోధన చేస్తాడు. చదవండి. ఎట్లానగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అబ్రహామును దేవుడు పిలిచాడు రాత్రి సమయంలో ప్రార్థనలో ఉన్నప్పుడు. అబ్రహామా అని అన్నాడు. అయ్యా చెప్పండి, చెప్పండి ప్రభువా. చిత్తం ప్రభువా. ఎప్పుడు అందుబాటులో ఉంటాడు దేవునికి దగ్గరలో? చెప్పండి ప్రభువా అని అడిగాడు. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి
అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. దేవుడు ప్రత్యక్షమై కరెక్ట్గా దేవుడు ఎప్పుడు ఇచ్చాడండి అబ్రహాముకి కుమారుని? 100 సంవత్సరాలు. ఎప్పుడు? ఇప్పుడు ఆ అబ్బాయికి 15 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఇస్సాకు 15 సంవత్సరాలు. మొత్తం అబ్రహాంకి ఎంత ఉంటుంది ఇప్పుడు వయసు? 115 సంవత్సరాలు. ఇస్సాకు 15 సంవత్సరాలు, ఆయనకు 115 సంవత్సరాలు. కరెక్ట్గా ఆ సమయంలో 22వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో ఈ సంగతులు జరిగిన తర్వాత, అంటే ఇస్సాకు పుట్టిన తర్వాత 100 సంవత్సరాలకు 21వ అధ్యాయంకి 22వ అధ్యాయంకి 15 సంవత్సరాలు తేడా ఉంది. ఇప్పుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఏక కుమారుడుగా పుట్టాడు కనుక. ఒకే కుమారుడు, అది 100 సంవత్సరాలు పుట్టినప్పుడు ఎంతగా ప్రేమిస్తాడో మీరే చూడండి. 5 సంవత్సరాల తర్వాత పుడితే పిల్లలు చాలామందికి పెళ్ళైన తర్వాత ఎంత ముద్దుగా చూసుకుంటారు. ఒక పాస్టర్ గారు ఉండేవాడు, ఆయన నర్సీపట్నం, నర్సరావుపేట, ఆయన పేరు అబ్రహాం. అతనికి 9 సంవత్సరాలకు కుమారుడు పుట్టాడు. ఎన్ని సంవత్సరాలకి? 9 సంవత్సరాలకు అబ్బాయి పుట్టాడు. వాడు దాదాపుగా నేను అతను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చూస్తే మేము కూర్చొని పాస్టర్స్ అంతా మాట్లాడుకుంటున్నాం. ఆడి వయసు అప్పటికి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది. ఆడొచ్చి పాస్టర్స్ అంతా కూర్చొని మాట్లాడుతూ ఉంటే, బిలీవర్స్ అంతా నిలబడుకొని ఉంటే, ఆ అబ్బాయి వచ్చి వాళ్ళ నాన్నను దబే వరకు కొడుతున్నాడు, వెంట్రుకలన్నీ పీకుతున్నాడు, చెవులు లాగుతున్నాడు. కానీ ఆ అబ్బాయి ఏమి, అతను ఆ అబ్బాయి అట్లా డిస్టర్బ్ చేస్తుంటే మాకే కోపం వస్తూ ఉంది. మేమైతే పట్టి కొట్టేస్తాం పిల్లల దగ్గర రానని. ఆయన ఏమీ అంటలేడు, మా వైపు మాట్లాడుతున్నాడు, బుజ్జి చెప్పురా అంటున్నాడు అతను తిరిగి. ఎందుకు 9 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఎంత ప్రేమిస్తాడంటే అంత ప్రేమిస్తాడు అతను. 25 సంవత్సరాల తర్వాత 75 సంవత్సరాల నుండి 100 సంవత్సరాలకు పుట్టాడు. ఎవరు? ఇస్సాకు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఆ బిడ్డని అంతగా ప్రేమిస్తున్నాడు. దేవుడు కూడా తెలుసు కనుక నీకు ఏకైక కుమారుడుగా పుట్టిన ఇస్సాకును నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు కదా, ఆ బిడ్డను నా కొరకు బలివ్వాలి అని అడిగాడు దేవుడు. ఏమని అడిగాడు? ఏమండి, దేవుడు బలిమ్మని అడగగానే బలి ఇవ్వడానికి ఉదయకాలమున 2 పనివారిని, గాడిదలను, కట్టెలను తన కుమారుని కూడా తీసుకొని 3 రోజులు ప్రయాణం అయ్యాల్సిన ఆ ప్లేస్కి వెళ్ళి పనివారిని అక్కడే ఆపి వారు ఇరువురు వెళ్ళి ఆ బలి స్థలములకు ఆ బిడ్డను కట్టివేసి బలిపీఠం మీద పెట్టేసి కత్తి తీసుకొని తను ఎంతగానో ప్రేమిస్తున్న తన కుమారుణ్ణి ఏం చేస్తున్నాడు? బలి ఇవ్వబోతున్నాడు, దహన బలి ఇవ్వబోతున్నాడు. 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనక తీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన కనబడాలి. దేవుని భయం ఉందా మనలో? దేవుని భయం ఉందా? బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఏమండి, క్రీస్తును నమ్ముకున్న వాడికి ముందు క్రీస్తు అంటే భయం ఉండాలి, దేవుడు అంటే భయం ఉండాలి. 115 సంవత్సరాల వయస్సులో అబ్రహాము గారికి తిరిగి మరలా పిల్లలు పుట్టరు. ఏకైక కుమారుడు 15 సంవత్సరాల అబ్బాయి. ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళి దేవుడు ఏ చోట చెప్పాడో ఆ చోట, అంటే నేను నీకంటే ఎక్కువగా నా కుమారుణ్ణి ప్రేమించడం లేదని రుజువు చేశాడు. దేవుని కంటే ఎక్కువగా నేను దేన్ని ప్రేమించను, నా కుమారుని కంటే నీవే ఎక్కువ, నాకు ఏకైక కుమారుడు ఉన్నా లేకపోయినా నీకే ఇచ్చేస్తా, నువ్వు కావాలి ప్రభువా.
దేవుని యందు భయం అంటదండి. దేవుడు కోరుకున్నది అబ్రహాములో ఎలాంటి భక్తి విశ్వాసం ఉన్నదో అదే భక్తి విశ్వాసాలు ఈరోజు క్రైస్తవుల్లో ఉండాలి. భయం ఉన్నవాడు ఏ పాపము చేయడండి. భయం లేకపోతేనే పాపాలు జరుగుతాయి. 20వ అధ్యాయము అదే ఆదికాండం 20వ అధ్యాయం ఒకసారి 10వ వచనం. మరియు అభిమేలెకు నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడగగా అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనుక. ఏం లేదు? అది దేవుని భయం లేకపోతే ఏం చేస్తారంటే అభిమేలెకు ఎవరి భార్యను ఎత్తుకొని పోయాడు? అబ్రహాము భార్యను ఎత్తుకొని పోయాడు. దేవుని భయం లేకుంటే మరొక భార్యను టచ్ చేస్తాడు. దేవుని భయం లేకపోతే మరొక స్త్రీని టచ్ చేస్తాడు. అందుకే అంటున్నాడు ఈ స్థలమందు దేవుని భయము లేదు కనుక. నేను అలా చెప్పాల్సి వచ్చింది నా చెల్లి అని, నా భార్య అని చెప్పింటే మీరు బలవంతంగా తీసుకెళ్ళిపోయి ఆమెను ఏమైనా చేసేవాళ్ళేమో. నా చెల్లి అంటే వదిలేస్తారనుకున్నా, అలాగ కూడా ఎత్తుకుపోయారు, అలాగ కూడా తీసుకెళ్ళిపోయారు. ఆలోచించేయండి. దేవుని భయం లేకపోతే పాపం చేస్తాం. పాపం చేసే ప్రతి వాడు ముందు కోల్పోయేది దేవుని భయం. దేవుని భయం. 22వ అధ్యాయం మరలా రండి, అక్కడ 11వ వచనం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనే. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనక తీయలేదు గనక. ఈరోజు మనం ఏమేస్తున్నాము, ఏమి ఇస్తున్నామండి దేవునికి? అమ్మా, మనం దేవుని నమ్ముకొని దాదాపులుగా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. నేను దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు తెలుసా నీకు? ఐఎమ్ సీనియర్ అంటాడు కదా, నేను సీనియర్ అంటాడు. కానీ దేవుని కోసం మనం ఏమీ చెయ్యం. దేవుని కోసం ఏమి చెయ్యం అస్సలు. దేవుని భయం ఉంటే దేవుని వాక్యం చెప్పినట్లు నడుస్తాం. దేవుని భయం ఉంటే దేవుని వాక్యం ఏమి చెప్తుందని నడుస్తాం. దేవుని వాక్యం కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. దేవుని వాక్యం కోసం ఈరోజు ఏ ఒక్కరు కూడా లోపడడానికి లేదు. స్వర్గలోకం, పరలోకం ఎలా వస్తుంది? పరలోకానికి వెళ్ళాలంటే ముందు నీకు ఉండాలి, వాక్య ప్రకారంగా జీవించేవాడిగా నీవు ఉండాలి. ఒకసారి ఇంకొంచెం ముందుకు పోదాం, మరొకరిని చూపిస్తాను. 39వ అధ్యాయము ఆదికాండం, 39వ అధ్యాయం ఆదికాండం 6వ వచనం చదవండి. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాడు అన్నాడు. యోసేపు ఎవరింట్లోకి వచ్చాడు? పోతీఫర్ ఇంట్లోకి వచ్చాడు. పోతీఫర్ అనగా ఆయన ఒక కలెక్టర్ స్టేజ్లో ఉన్నాడు, ఒక అధిపతి. ఆయన సేనాధిపతి అని రాయబడింది. సేనాధిపతి అంటే ఒక గొప్ప పోస్ట్లో ఉన్నాడు, ఉన్నతమైన పోస్ట్లో ఉన్నాడు. ఎంతోమంది పరివారింట్లో ఉన్నారు. ఈ అబ్బాయిని 17వ ఏట కొన్నాడు ఇస్మాయిలీల చేతిలో నుంచి. ఇస్మాయిలీలకు తన అన్నలు అమ్మారు. 17వ ఏట కొన్నప్పుడు, ఆ 17వ ఏట కొన్న తర్వాత అతను ఏ ఇంట్లోకైతే వెళ్ళాడో ఆ ఇంట్లో ఎలా ఉన్నాడు తెలుసా? దాసుడుగా, నమ్మకముగా బ్రతుకుతున్నాడు. మనం ఎవరింట్లోకైనా వెళ్తే పని చేయడానికి ఏ ప్లేస్కైనా అన్ని దొంగలిస్తూ ఉంటాం. ఉరకొండలో మా ఊర్లో ఒక క్రైస్తవురాలు ఒక షాపులో పని చేయడానికి వెళ్తుంది. ఉరవకొండలోనే ఆ షాప్ చాలా ఫేమస్, బట్టల షాప్. దరిదాపులుగా ఆమె ఆ షాపులో 2 సంవత్సరాలు పనిచేసింది. దరిదాపులుగా ఆమె 2 లక్షల విలువ చేసే
పట్టు చీరను దొంగిలించింది. ఎన్ని దొంగిలించింది? 2 లక్షలు విలువ చేసే అంటే దరిదాపులో ఒక్కొక్కసారి 5,000, 10,000, 15,000, 20,000 రూపాయల విలువ చేసే పట్టు చీరలను ఆమె తీసుకొని వచ్చి బయటికి ఎలా తీసుకొచ్చిందో తెలియదు. అన్ని సీసీ కెమెరాలు ఉన్నా కూడా అన్ని చీరల్ని ఆమె దొంగిలించింది. చివరికి పట్టుబడింది. ఆలోచిస్తున్నారా? పట్టుబడింది. ఎక్కడికి పోదు? పేరు క్రైస్తవులు. ఎవరు? క్రైస్తవులు చెడ్డ పేరు. క్రైస్తవులు అనగానే, పాస్టర్స్ మేము అనగానే అక్కడికి వెళ్తే పైకి కిందకి చూస్తారు. మన బైబిల్ అదేనా మనకు బోధించింది? ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు బైబిల్లో? నమ్మకముగా సేవ చేశాడు. 44 ఇంట్లో ఉన్న రోజులు నమ్మకముగా సేవ చేశాడు కనుక 44 ఇంట్లో ఉన్నప్పుడు యోసేపుకి ఎవరు తోడై ఉన్నాడని రాయబడిందో తెలుసా? పైన దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉండడం వల్ల 44 ఇంట్లో అభివృద్ధి జరుగుతుంది. 44 ఇల్లు మొత్తానికి పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇది చూసిన ఆ 44 యోసేపుతో దేవుడు ఉన్నాడని తెలిసి అందరి పని మనుషుల కంటే ఉన్నతమైన స్థానంలో అతనికి పెట్టి బీరువా తాళాలు, ఇంటి తాళాలు, ప్రతి ఆస్తి పత్రాలు కూడా అన్నీ అతనికి అప్పగించి ఏముందో ఏం లేదో నాకు తెలియదు, నేను తింటాను వెళ్తాను బయటికి, అంతే. అంత నమ్మకంగా యజమాని చేసేసాడు. దాసుని యజమాని చేసేసాడు. ఏదైనా కావాలంటే ఎవరైనా వస్తే అతను అడగండి. పోతీఫర్ గారు మాకు ఒక 10,000 కావాలి, యోసేపు దగ్గరికి వెళ్ళు. పని మనిషి దగ్గరికి, ఒక దాసుడు దగ్గరికి వెళ్ళు. ఎందుకు? నమ్మకస్తుడు. ఒకరోజు ఏం జరిగింది? అతనికి మంచి వయసు, 37 సంవత్సరాలు. 10 సంవత్సరాలు సేవ చేశాడు. 17వ ఏట వెళ్తే 27 సంవత్సరాలు. అదే సమయంలో ఏం జరిగిందో చూడండి, చదవండి మరొకసారి. అదే యోసేపు రూపవంతుడు, సుందరుడై ఉండెను. ఎలా ఉన్నాడట? చాలా అందగాడు, చూడ్డానికి అందంగా ఉన్నాడు. 6 అడుగుల ఆశానుభావుడు, మంచి బాడీ కలిగి ఉన్నాడు, ఒక దేహాన్ని కలిగి ఉన్నాడు. అతను చూస్తేనే అలా ఉన్నాడు అన్నమాట మనిషి. అప్పుడు ఏం జరిగింది? 7వ వచనం. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఆ ఇంటిలో ఈ ఇంటిలో నాకంటే ఏ కూడా పైవాడు లేడు, నేనే పైవాడిని. ఈ ఇంట్లో ఏం జరుగుతున్నా అదంతా నా ఆధీనంలోనే జరుగుతుంది. నన్ను నీ భర్త నమ్మాడు, అందుకే నేను ఇలాంటి పని చెయ్యను. ఆమె వచ్చి అడిగిందండి, ఏమని? నాతో శయనించు, నా భర్త వెళ్ళిపోయాడు దూర ప్రాంతానికి, నీ యజమాని లేడు, దూర ప్రాంతానికి వెళ్ళాడు అని ఆమె తన దాసుని దగ్గరికి వెళ్ళి, యోసేపుని దగ్గరికి వెళ్ళి ఆమె తెగించి అడిగింది శయనించమని. తర్వాత చూడండి, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమాని భార్యతో నేను అని రాబడింది. చూడండి, ఎవరికి భయపడ్డాడు? యజమానికి భయపడ్డా? దేవునికి భయపడ్డాడు. దేవుడు ఎక్కడున్నాడు? కనబడుతున్నాడు? ఆయనకి ఏమైనా కనబడుతుంది. దేవుడు అక్కడ ఇక్కడ అని కాదు, ప్రతి చోట ఉన్నాడు. ఆలోచించారా? దేవుని భయం ఎవరికి ఉంది? ఇప్పుడు ఇక్కడ యోసేపుకి దేవుని భయం ఉంది. దేవుని భయం ఉన్నవాడు పాపము చెయ్యడు, పాపము చెయ్యజాలడు. దేవుడు చూస్తున్నాడు అనే ఆలోచన ఉన్నవాడు పాపము చెయ్యడు, పాపము చెయ్యజాలడు. కనుక యోసేపుని అంతటితో వదిలేసింది అనుకుంటున్నారా మీరు? వదిలివేయలేదా ఆమె? ప్రతిరోజు తన భర్త వచ్చేదాకా ఇతన్ని శోధిస్తూనే ఉంది. చివరికి వెనకాల నుంచి వచ్చి ఆయనను పట్టేసి పారిపోతే తన యొక్క పై చొక్కా తీసుకొని తిరిగి రివర్స్ కేసేసింది.
జైలుకు వెళ్ళడానికైనా ఇష్టపడ్డాడే కానీ ఆమెను అవమానపరచడానికి ఇష్టపడలేదు. కనుక ఆలోచన చేయండి, దేవుడు మనిషిని ఏం చేస్తూ ఉంటాడు? పరిశోధన చేస్తాడు. దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు పరీక్షిస్తాడు. నువ్వు యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత నువ్వు నమ్మకంగా బ్రతకాలి, భయభక్తులు కలిగి బ్రతకాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. అంటే అర్థం ఏంటి? నీకు దేవుడు తెలుసు అని అర్థం. నాకు యేసుక్రీస్తు తెలుసు అని చెప్పడం కాదు నోటితో, నీవు బ్రతికే బ్రతుకును బట్టి నాకు దేవుడు తెలుసు అని సమాజానికి తెలియాలి. వారు దేవుడు తెలుసు అని చెప్పుకుందరు, మేము దేవుణ్ణి ఎరుగుదమని నోటితో ఒప్పుకుంటారు, కానీ వారి క్రియలు అసహ్యంగా ఉన్నాయని చెప్పాడు బైబిల్ పౌలు గారు తీతుకు రాస్తూ. వారు క్రియలు ఏమంటున్నాయి? మాకు దేవుడే తెలియదు అంటున్నాయి. క్రియల్లో కనబడాలి. మరొక దగ్గరికి ముందుకెళ్తే నిర్గమకాండం 20వ అధ్యాయం, నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 20:20. అందుకు మోషే భయపడకుడి, అదిగో మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు వచ్చాడు. కొండ మీదకి అని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు దేవుడు దిగొచ్చాడు యేసుక్రీస్తు వారి లోకానికి? ఎందుకు కొండ మీదకి? అక్కడ దేవుడు యెహోవా వచ్చాడు అంటే మనుషులకి దేవుని భయం ఉండాలి. నీకు భయం ఉందో లేదో అని పరీక్షించడానికి దేవుడి దిగి వస్తాడు. మనిషికి దేవునికి భయం ఉందో లేదో అని పరీక్షిస్తాడు, అవకాశాలు ఇస్తాడు, అలాంటి సందర్భాలు కల్పిస్తాడు. నువ్వు పడిపోవడానికి కావలసిన మార్గాలు నీ ముందు పెడతాడు, పరీక్షిస్తాడు. మంచి చెడులు తెలియనిచ్చు వృక్ష ఫలములు ఎందుకు తినొద్దని చెప్పాడు? అది ఎదురుగా పెట్టి తినొద్దని చెప్తున్నాడు. అంటే నువ్వు టెంప్ట్ అవుతావో లేదో అని దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. నా మాట కంటే నీ సొంత మాటలు ఎక్కువ తీసుకుంటావా? స్వబుద్ధి మీద ఆధారపడతావా? నా వాక్యం మీద ఆధారపడతావా అని చూస్తాడు దేవుడు. దేవుని భయం ఉండడానికే దిగొచ్చాడు కొండ మీదకి దేవుడు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు వారి భూమి మీద ఎందుకు దిగొచ్చాడు? మనకి ఏం నేర్పించాడు 3.5 సంవత్సరాలు అంటే దేవుని భయం. భయం. దేవుడు అంటే భయం ఉండాలి. యాకోబు చెప్తాడు, దేవుడు ఒక్కడేనని దయ్యము వణుకుచున్నది అంటుంది బైబిల్. దయ్యాలకు మనం భయపడతాము, దయ్యాలు దేవునికి భయపడుతుంది. కానీ భయపడాల్సింది ఎవరికో తెలుసా? ఆ దెయ్యం దేవుడికి భయపడుతుంది చూడు, మనం అలాగ వణకాలి. ఆ దేవుని భయం లేదు ఈరోజు ప్రపంచంలో ఉన్నవారికి. అందుకే వాడు మొన్న మైకేసాడు అడ్డంగా, విడిచిపెట్టాడు. వాడు దేవుడు వాడిని విడిచిపెట్టాడు. అర్థమవుతుందా? బైబిల్లో రాయబడింది, నా మందిరమునకు అనగా నా పిల్లలను శ్రమ పెడితే వానికి శ్రమ అని రాయబడింది, అభ్యంతరం పెడితే వానికి శ్రమ అని రాయబడింది. కనుక దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు? దేవునికి అడ్డంగా మనం వెళ్ళకూడదు. ఆలోచించండి సోదరు సోదరులారా, మనం చేయాల్సిన అవసరం లేదు. మనం కేవలం ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి, శత్రువును సైతం ప్రేమించాలి. పగ తీర్చుకుంటే నా పని కాదు, దేవుని పని. కనుక మనము ఎలాగ ఉండాలి అంటే ఈ బైబిల్లో మనం ఆదికాండంలో చూసాము, నిర్గమకాండంలో చూసాము, ధర్మశాస్త్రం అంతట్లో చూస్తున్నాము. ఏముండాలి? దేవుని యందలి భయం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 34వ కీర్తన 9వ వచనం. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. అది దేవుని యందు భయభక్తులు ఉంచితే నీకు ఏది కొదవలేదు. భయభక్తులు లేకపోతేనే అన్ని కొదవలు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనను,
యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. చాలు. అసలు సంఘానికి ఎందుకు రావాలండి? పిల్లలారా, మీరు రండి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. అంటే సంఘానికి సేవకుడు రావాల్సింది, సంఘానికి విశ్వాసం రావాల్సింది దేని కొరకంటే ఆదివారం రోజున కూడుకోవడం, ఒకరి మొక్కలు ఒకరు చూడుకోవడానికి కాదు, ఒకరిని ఒకరు చూసుకోవడానికి కాదు వచ్చేది ఇక్కడికి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం మనమని నేర్చుకోవడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి రావాలి. ఆయన మాట విని ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి. అంతే. ఎవరికి వారు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో 8వ వచనంలో చెప్పబడుతుంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇంకా 7వ వచనంలో చెప్పబడుతుంది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉంటుందట. అంటే భయభక్తులు లేని వానికి ఏముండదు? దూత ఉండదు. ఎప్పుడు నిన్ను కాచి కాపాడుతున్నది ఎవరు తెలుసా? ఆ దూతయే. ఆ దూత నిన్ను కాచి కాపాడుతుంది. లాజరును చనిపోయినప్పుడు తీసుకుపోవడానికి ఎవరు వచ్చారు? తీసుకెళ్ళిపోవడానికి 2 దూతలు వచ్చారు. యేసుక్రీస్తు వారికి పరిచయం చేయడానికి ఎవరు వచ్చారు? దూతలు వచ్చారు. ఏలియాకి ఆహారం తీసుకొని 40 రోజులు ప్రయాణం ఉందని చెప్పడానికి ఎవరు వచ్చారు? దూతలు వచ్చారు. ఎలీషాని అటువైపునున్న రాజులు, సిరియన్సు సైన్యం అంతా చుట్టుముట్టి ఆయన కొండ చుట్టూ, ఇంటి చుట్టూ ప్రాణంతోనే ఎత్తుకొని రమ్మన్నాడు. ఎవరు వచ్చారు అప్పుడు? వీళ్ళ సైన్యానికి పైన ఎవరున్నారు? దూతలు. గెహజీతో చెప్పాడు కదా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరా అన్నాడు. నువ్వు వారి సైన్యాన్ని చూస్తున్నావు కానీ పైన ఎవరి సైన్యం ఉందో చూడమన్నాడు. ఒక మనిషి కోసం పరలోకం సైన్యం అంతా భూమి దిగి వచ్చింది. దూతలు. దూత. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ నిన్ను కాపాడే బాధ్యత దేవుడు దూతకు అప్పగిస్తాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అతనికి 7 కుమారులను 1వ వచనం చదువుదామండి, బాగుంటుంది. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండేది. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని అందరి భయభక్తులు. ఎవరికైతే భయభక్తులు ఉంటాయో వారు మాత్రమే చెడుతనమును విసర్జిస్తారు. దేవుడంటే భయభక్తులు లేనోడు చెడుతనమే చేస్తాడు, పాపమే చేస్తాడు. దేవుని అందలి భయభక్తులు కలిగిన వాడు యోబు. అందుకే ఏ పాపము నోటితో కూడా చేయలేదు. అంత పోగొట్టుకున్నా ఒక కుమారుడి కోసము 3 రోజులు ప్రయాణం చేసి బలివ్వడానికి సిద్ధమయ్యాడు అబ్రహాము. ఈయన 10 మంది పిల్లలు చనిపోయినా బలైపోయారండి. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ బలి కాలేదు, ఇక్కడ బలైపోయినా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పాడు. ఆయనకి స్తుతి కలుగునుగాక అన్నాడు. కనుక ఆలోచన చేయండి, భయభక్తులు గలవారు దేవుని అందలి నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ఉంటారు. భయం గలవాడు ఆదివారం రోజున ఆరాధనకు తప్పించుకోడు. అపోస్తల బోధలో ఆదివారం ఆరాధనకి తప్పనిసరిగా కూడుకోవాలి. నీకు జ్వరం వస్తుందా, ఇంకోట జ్వరం వస్తే హాస్పిటల్కి పరిగెడతావా? ఎంత దూరం ఉన్నా. కానీ దేవుని మందిరానికి రావు అంటే విశ్వాసిగా నువ్వు దేవుని దగ్గరకు వస్తే స్వస్థత కాదనుకుంటున్నావేమో. అపోస్తల బోధలో ఆదివారం రోజున కూడుకోమని ఉంది బైబిల్లో. 16 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము. పౌలు గారు అపోస్తల బోధను స్థిరపరిచారు. 16 మొదటి వచనం చదవండి తొందరగా.
పరిశుద్ధుల కొరకైన చెంత విషయమైతే నేను గలతీయులకు ఏర్పరిచిన ప్రకారం మీరు చేయుడి. నేను వచ్చినప్పుడు ఏంటి అందరూ అయిపోయిందా? ప్రతి ఆదివారమున చందా పోగు చేయాలంటే ప్రతి ఆదివారమున వీళ్ళు కూడుకోవాలి. సంఘముగా ప్రతి ఆదివారమున కూడుకోమని అపోస్తులు ఒక స్థిరమైన పునాది వేశారు. శనివారం కాదు, ఇప్పుడు ఆదివారం. వారంకి ఒక రోజు ఖచ్చితంగా కూడుకోవాలి. మనకు విశ్రాంతి దినం లేదు, ఆరాధన దినం ఉంది. విశ్రాంతి దినం వేరు, ఆరాధన దినం వేరు. దేవుడు తిరిగి లేచిన దినం అది. దాన్ని మొదటి శతాబ్దంలో అపోస్తల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఉండడానికి ఒక రోజును ఫిక్స్ చేశారు అపోస్తలుడు. అది ప్రతి ఆదివారమున కూడుకునే తీరాలి. మీకు తెలుసా? ఆదివారం రోజున కూడుకోకపోతే ఏమవుతుందో తెలుసా? సంఘానికి రాకపోతే, ఆరాధించకపోతే నరకానికి పోతారు. సమస్య పక్కన పెట్టండి. డైరెక్ట్గా నేను బైబిల్ చూపిస్తాను. బైబిల్లో నుంచి చూపిస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. ఆరాధన దినమును వచ్చి నువ్వు ఆరాధన చేయకుండా, దేవుని స్తుతించుకోకుండా, జిహ్వాఫలమును దేవునికి ఇవ్వకుండా ఎలా రావాలో తెలుసా? ఆదివారం దినమున విపరీతమైన జ్వరం వస్తుంది అనుకోండి, విపరీతమైన కడుపు నొప్పి, విపరీతమైన తలనొప్పి, విపరీతమైన గుండె నొప్పి, విపరీతమైన గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం, విపరీతంగా నొప్పి, బాధ భరించలేకపోతున్నావు. వెంటనే ఏం చేస్తావు? నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి, భరించలేకపోతున్నావు అంటావు. అంటే నీ హృదయంలో నుంచి, నీ మనసులో నుంచి ఆ డిజైర్ వస్తుంది, ఆ కోరిక వస్తుంది, ఆ ఇంట్రెస్ట్ వస్తుంది. వెంటనే వెళ్ళిపోవాలి, చచ్చిపోతానేమన్న భయం వస్తుంది నీకు. దేవుని మందిరానికి ఆదివారమున రావాలంటే ఎవరో నీకు ఫోన్ చేయకూడదు, ఎవరో నీకు రమ్మనకూడదు. నువ్వు వచ్చి వాలిపోవాలి. నీ హృదయంలో ఏ రకంగా అయితే శరీరాన్ని కాపాడుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తావో, ఆత్మను కాపాడుకోవడానికి నీవు ఆ హృదయంలో అది పుట్టుకొని రావాలి, ఈడవబడి రావాలి దేవుని దగ్గరికి. అలాంటి స్వభావం వచ్చినప్పుడు నీకు దేవుడు అంటే భయం ఉందని అర్థము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. వింటున్నారా అందరూ? మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం అంటే యేసుక్రీస్తు సత్యమని ఆయనను తెలుసుకొని మనం బాప్తిసం తీసుకున్న తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను అంటే శత్రువులను, దేవుని నమ్మని వారిని దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. తీక్షణమైన అగ్ని. ఆరాధన దినమున ఆరాధన చేయడానికి రాకపోతే అగ్నిగుండానికి వెళ్తావు. ఏమండి ఇక్కడ ఎక్కడుందండి ఆరాధనకు రాకపోతే, లేకపోతే సంఘంగా కూడుకుపోతే అని అనొచ్చు. అది దాని సందర్భం చూడాలి, కాంటెక్స్ట్ అంటారు దాన్ని. ఇప్పుడు 24 చదవండి. 24 కొందరు మానుకొనుచున్నట్టుగా సంఘముగా కూడుట మానక అంటే మానవతన అర్థం. ఒకవేళ ఈ ఆదివారం రోజున ఎవరైనా పొరపాటు పడి తెలియక రాకపోతే వచ్చిన వాడు నెక్స్ట్ అతన్ని ఆదివారానికంతా అతన్ని హెచ్చరిక చేసి పిలుచుకురావాలి. ఆయన వచ్చారు ఈ ఆదివారం, ఆమె రాలేదు, ఫోన్ చేయాలి, అమ్మ ఎందుకు రాలేదు, ఆదివారం ఆరాధనకు రావాలి. దేవుడు 33.5 సంవత్సరాలు పరలోకపు వైభవాన్ని వదులుకొని, దైవత్వాన్ని వదులుకొని, దేవుడితో సమానంగా ఉండటం వదులుకొని, ఆ దేవుడే మానవుడుగా, దరిద్రుడుగా, నీకోసం నా కోసం రిక్తునిగా చేసుకుని భూమి మీద 33.5 సంవత్సరాలు నీ కోసం నా కోసం అనుభవించాడే. దైవత్వాన్ని పోగొట్టుకుని దరిద్ర జీవితాన్ని
ఆఫ్టర్ ఆదివారం ఒక్కరోజు సంవత్సరానికి 52 ఆదివారాలు వచ్చి దేవుని ఆరాధించడానికి ఆజ్ఞానుసారంగా ఎందుకు రావమ్మా అని చెప్పేసి ఆమెను తీసుకుని రావాలి. ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవాలి. ఒకరు రాని పక్షాన సంఘం అంతా కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సంఘం అంతా కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకు రాలేదని నెక్స్ట్ ఆదివారానికి వాళ్ళు రావాలి. ఒకవేళ ఇంకొక ఆదివారం నీవు రాకపోతే ఆమె కూడా అదే పని చేయాలి. ఇది సంఘం అంటే, కుటుంబం సంఘం అంటే, ఫ్యామిలీ, అన్నదమ్ములది అంతకన్నా గొప్పది. రక్త సంబంధం కంటే, శరీర సంబంధం కంటే ఆత్మ సంబంధమైన సంఘం ఇది. క్రీస్తు రక్తం పంచుకొని వచ్చిన సంఘం. చూడండి ఒకసారి మళ్ళా చదవండి అన్నమాట. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా అంటే సంఘముగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుటకు చేయితారు అర్థం. అక్కడ అలాగూ చేయించు అంటే మరి ఎక్కువగా కూడుకోవాలంట. ఇంకా ఆదివారమే కాకుండా మిగిలిన దినములు కూడా కూడుకోవాలని అర్థం. ఆదివారం రోజునే ఈరోజు సంఘానికి రాని వాళ్ళు ఎంతమందో కదా, ఆలోచించండి. మరి ఎక్కువగా అలాగూ చేయించు. సంఘములో ప్రేమ చూపాలి ప్రతి ఒక్కరి పట్ల. ఆ సంఘములో సత్కార్యములు చేయాలి. బాధ్యత ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొందరు పరకట్టి నూకాలి, కొందరు పరుపులు వేయాలి, కొందరు కనెక్షన్లు ఇవ్వాలి, కొందరు చైర్లు వేయాలి, చెప్పులు చక్కగా పెట్టాలి. ఇవన్నీ కూడా సత్కార్యాలు. ఆమె చెప్పులు నేనెందుకు తాకుతా అట్లా. ఆమె నా పక్కలో వచ్చి కూర్చుంది ఏంటి, లేచి వెళ్ళిపోద్ది. మీరు చిన్నది కాబట్టి మీకు అవన్నీ అర్థం కావాలి. కొంచెం పెరిగితే అన్నీ వస్తాయి. మీకు తెలుసా, హెబ్రోన్ కానీ పెంతకోస్తు కానీ అంటే హోసన్న మినిస్ట్రీ కొన్ని ఎక్కువ శాతం నేను హెబ్రోన్లో పెరిగాను కనుక నాకు తెలుసు. చెప్పుల స్టాండ్లో డ్యూటీలు వేస్తారు. మంత్లీ ఒకరికి వేస్తారు డ్యూటీ చెప్పుల స్టాండ్లో. నేను చూడగా అనంతపూర్లో IAS ఎవరండి ఆయన? కలెక్టర్, జిల్లా కలెక్టర్. జిల్లా కలెక్టర్ అండి, క్రైస్తవుడు ఆయన. హెబ్రోన్ చర్చి క్రైస్తవుడు, బిలీవర్. కారులో వస్తాడు తన ఫ్యామిలీ అంతా. కానీ ఆయన అందరికంటే ముందు వచ్చి ఆయనకు డ్యూటీ వేసినప్పుడు చెప్పుల డ్యూటీ స్టాండ్లో నిలబడతాడండి ఆయన. ఎవరైనా జిల్లా కలెక్టరు స్టాండ్లో నిలబడి ఒక టోకన్ మా చేతికి ఇస్తాడు. చెప్పులు తీసుకుని ఆయనే తన చేతులతో అక్కడ చెప్పుల స్టాండ్ పెద్దగా ఉంటుందండి. అంటే 300-400 మంది వస్తారు కాబట్టి చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ తీసుకెళ్ళి పెడతాడండి. చెప్పుల స్టాండ్లోనే ఉండి వాక్యం వింటాడు అతను ప్రతి ఆదివారం. వంటకు ఇంజనీర్లు వేస్తారు, వంట చేయడానికి డాక్టర్లు వేస్తారు, బాత్రూమ్లు కడగడానికి గొప్ప గొప్ప చదువు చదివిన వాళ్ళు వేస్తారు. పోయి బాత్రూమ్ కడగమంటారు. డాక్టర్లు, ఇంజనీర్లు, MBBSలు, కలెక్టర్లు, DSPలు, నువ్వు ఎవడైనా కావచ్చు. సేవకుడు చెప్పాడా, అతని నోటిలో నుంచి వచ్చిందా వాక్కు, చెప్పులు తీసేయమని చెప్పాడా, అంతే పరిగెడతారండి. అంతే. అది ఒక గొప్ప భాగ్యంగా ఎంచుకుంటారు వాళ్ళు. సేవకుని నోట్ల నుంచి వచ్చే మాట దేవుని మాటతో సమానంగా ఎంచుకుంటారు. ఈరోజు మనం ఎలా తయారైపోయాం? నువ్వు సేవకుని గౌరవించకపోతే కదండి, ఇంకా సంఘం పెద్ద కాలేదు, భవిష్యత్తులో ఇంకా భయంకరంగా ఉంటుంది. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే నా వీడియోస్ బయట వారు వింటారు కనుక వారికి అర్థం కావాలని. ఆలోచన చేయండి చాలా జాగ్రత్తగా. చూడండి 24 మరొకసారి చదువుదాం, ముందుకెళ్దాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానొద్దు. ఒకవేళ మాంటూ ఉంటే అతన్ని కూడా పిలుచుకొని వచ్చి సంఘములో చేర్చు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. సంఘములో ఏం చూపాలి? ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించాలి, సత్కార్యములు చేయాలి,
ఒకరిని ఒకడు పురిగొల్పవలనని ఆలోచింతుము. దాని తర్వాతే 26వ వచనం ఏమని అర్థము? మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత యేసు ప్రభు ఎవరో, రక్తం కార్చింది ఎందుకో, ప్రాణం పెట్టింది ఎందుకో, అదే సత్యం. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అన్నాడు కదా. అంటే యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నువ్వు బుద్ధిపూర్వకంగా ఆదివారమును వచ్చి ఆరాధన చేయడము, బల్లలో పాల్గొకపోవడము, సత్కార్యములు చేయకపోవడం, ప్రేమ చూపకపోవడం, ఇవి చేస్తే ఇక నువ్వు పాపివి. బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తున్నావు. తెలిసి ఆదివారం దేవుని ఆరాధించడానికి వెళ్ళడం లేదు, తెలిసి దేవుని పని చేయడం లేదు. కనుక నీకు నరకం ఉంది. బైబిల్లో అగ్నిగుండం, దానికి ఉదాహరణగా 27వ వచనం నుంచి చదువుతూ కిందికి రండి. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు. ఏమవుతుందో, నేను దేవుని సంఘానికి సరిగ్గా వెళ్ళలేదు, ఆరాధన చేయలేదు, ప్రేమ చూపలేదు, సంఘములో దేవుని పని చేయలేదు, నాకు ఏమవుతుందో చనిపోయిన తర్వాత అని భయముతో దేవుని ముందు నిలబడాల్సి వస్తుంది. నాకు ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందో, నరకానికి పోమంటాడా, పరలోకానికి పోమంటాడా అనే భయం కలిగి ఉండాల్సి వస్తుంది. ఇంకా చదవండి. విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని ఉండదు. అదే నరకం. అగ్నిగుండానికి పోవడానికైనా యేసును నమ్ముకున్నాం, అగ్నిగుండానికి పోవడానికైనా మనము ఇంత త్యాగం చేశాం. కనుక ప్రతి ఆదివారం రోజున ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత కష్టం ఉన్నా మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధన చేయాలి. దేవుని ఆరాధన చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆత్మతో, సత్యముతో, యథార్థంగా ఆరాధించు వారు కావాలని దేవుడు ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. నీ హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేయాలి. కమాన్. తర్వాత ఏమన్నాడంటే ఒక ఉదాహరణ చెప్పాడంటే దానికి, ఎవడైనా మోషే ధర్మశాస్త్రం పాత నిబంధనను, అంటే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ఆజ్ఞలు నిరాకరిస్తే 2-3 సాక్షులు చెప్పిన మీదట కనికరింపకుండా వాణ్ణి చంపేయాలి. ఇట్లుండగా ఇప్పుడు 28వ వచనానికి ఆన్సర్ తీసుకుందాం. ఎందుకు 2-3 సాక్షుల చేత కనికరం లేకుండా రాళ్లతో కొట్టి చంపేస్తారు అంటే చూద్దాం అనండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం. మరి దీన్ని తీసుకొచ్చి ఇక్కడికి ఎందుకు పెట్టాడో తెలియాలి కదా మనకి. దాన్ని ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ సందర్భంలో పెట్టాడో తెలియాలి కదా మనకి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం అంటే 15 లేదా 15 అంటారు. 32 చదవండి. 32 15వ అధ్యాయం 32 వచ్చి చదవండి. ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున ఆరాధన చేయడానికి వెళ్ళకుండా కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరో చూచారు. ఆదివారం రోజున, శనివారం రోజున వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే ఎద్దకును, అహరోను ఎద్దకును, సర్వ సమాజం ఎద్దకును వాడిని పట్టుకుని వచ్చారు. ఆది విడిచి దేవుని దగ్గరికి రాలేదు ఆరాధన చేయడానికని. వానికి ఏమి చెయ్యాలో అది ఇంకా విషదపరచబడలేదు కనుక వాడిని జైల్లో పెట్టారు. తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేశారు వాడికి ఏం చేయాలని. ఎందుకంటే ఒక శనివారం రోజున దేవుని ఆరాధించడానికి రాకపోతే వాడిని ఏం చేయాలి? చంపేయాలి. ఈరోజు ఆదివారం రోజున పొరపాటున గిద్యోను రాలేదనుకో, సంఘమంతా ఏం చేయాలి? మనము ఎందుకు రాలేదు గిద్యోను అని అడగకూడదు. పాత నిబంధన ప్రకారం అయితే ఈడ్చుకొని రావడము, అందరూ కలిసి రాళ్లతో కొట్టి చంపేయడమే. ఈరోజు అలా ఉండింటేకిన ఆదివారం రోజున ఒక్కడు రాడు ఇంకా క్రైస్తవంలోకి. అంటే పాత నిబంధన ప్రకారం అది శరీర ఆచారం కనుక
అక్కడ శనివారం రోజున ఆరాధనకు రాకపోతే వాణ్ణి 2-3 సాక్షుల మీదట రాళ్లతో కొట్టి, మోషే ధర్మశాస్త్రాన్ని నిరాకరించాడు కదా, రాళ్లతో కొట్టి వాడిని చంపేయమని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి కొత్త నిబంధనలో ఇది ఆత్మ సంబంధమైంది కనుక దేవుడే నీ ఆత్మను ఆదివారం రాకపోవడం వల్ల చంపేస్తాడు, నీ ఆత్మను చంపేస్తాడు. అది దేవుడు తీసుకుంటాడు చేతిలోకి. ఎప్పుడైతే నీ ఆత్మను చంపుతాడో, తనలో నుండి పరిశుద్ధాత్మను వెనక్కి తీసుకుంటాడో, ఆత్మను ఆర్పకుడి అని రాయబడింది ఎఫెసీ పత్రిక 4:30లో. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని రాయబడింది బైబిల్లో. నీ ఆత్మను నాలో నుంచి తీసివేయొద్దంటాడు దావీదు గారు 51వ కీర్తన 10వ వచనంలో. అంటే దేవుని ఆత్మ మనలో నుంచి బయటికి వెళ్ళిపోవడమే మనం మరలా చచ్చిపోయిన వారుగా మారుతాం. అందుకే సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత ఆదివారం రోజున ఆరాధనకు కూడా రాకపోతే నువ్వు క్రైస్తవుడివే కాదు, నీకు పరలోకం ఉందని చెప్పడానికి వీలే. నువ్వు ఈడ్చుకొని వస్తావో, ఆటోలో వస్తావో, బస్సులో వస్తావో, నడుచుకుంటూ వస్తావో, దొర్లుకుంటూ వస్తావో తెలీదు. ఎక్కడైతే నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో అక్కడికి ఆరాధనకి తప్పనిసరిగా రావాలి. నీ చేతనైనంత పని చెయ్యాలి, నీ చేతనైనంత దేవునికి ఇవ్వాలి. నువ్వు ఆయన చేసిన దానికి ఆరాధన చెయ్యాలి. నీ నోటితో స్తుతి చెల్లించాలి, బలి చెల్లించాలి. నోటితో విరిగి నలిగిన మనస్సును దేవునికి సమర్పించాలి. తర్వాత అదే ఆరాధన. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అంటే నీ ఆత్మ దేవుని ఆత్మతో కనెక్టింగ్ అనేది తెగిపోయింది. అక్కడ వెళ్తున్న లైను మెయిన్ లైన్, ఆ లైన్లో నుంచే కరెంటు తీసుకున్నారు. దానికి దీనికి మధ్యలో వైర్ కట్ అయితే కనెక్షన్ దెబ్బతింటుంది. దాంట్లో ఉన్న పవర్ ఇటువైపు రాదు. దేవుని ఆత్మ నీ లోపల నిజముగా ఉంది అంటే దేవుణ్ణి ఆరాధించాలన్న ఆతృత నీ లోపల ఉంటుంది, దేవుని పని చెయ్యాలన్న మనసు నీ లోపల ఉంటుంది. లేకపోతే నేనెందుకండి 550 కిలోమీటర్లు, ఇప్పటికే మీటర్ 650 కిలోమీటర్లు తిరిగింది నాది, అక్కడ పెట్టుకున్నా. మరలా ఇప్పుడు ఒక 500 కిలోమీటర్లు వెళ్ళాలి. నేను ఎందుకు వస్తాను చెప్పండి? నేను బ్రదర్తో ఏమి వేళ్ళు ఆశించలేదు. ఆయనకున్న స్తోమతే తక్కువ, ఆయన పరిస్థితే ఇబ్బంది. 70-80 మంది ఉన్న నాకేం జరగడం కష్టం. కొందరు విప్పుతారు గుప్పిలి, కొందరు విప్పరు. దొంగలు ఉంటారు అందులో కూడా, ఇస్కారియోతు యూదాలు. కానీ కొందరు ఉన్నారు మా సంఘంలో, దేవునికి మహిమ కలుగునుగా. వాళ్ళకు 3000 పెన్షన్ వస్తే ఎంత ఇవ్వాలి? దశమ భాగము 300 కదా, 500 ఇస్తారు పాపం. వాళ్ళు ఎవరో తెలుసా? అలాంటి వృద్ధాప్యంలో ఉన్నవారు. సేవకుడికి మా కోసమే కదా సేవకుడు ఉన్నాడు, మా కోసమే కదా సేవకుడు పిల్లలు ఉన్నారు అని 500 ఇస్తారండి. సమృద్ధిగా ఇస్తే దేవుడు మాకు ఇస్తాడు అన్న మనసుతో ఇస్తారు. కొంతమందికి 30,000 40,000 శాలరీ వచ్చినా 200 300 ఇస్తారండి. ఆలోచన. వీళ్ళు సమృద్ధిగా ఇస్తారు, ఇంకా ఎక్కువే ఇస్తారు. కొంతమందికి ఎక్కువ వస్తున్నా కూడా 1% 2% ఇస్తారు. దశమ భాగానికి మించి ఇమ్మన్నది కొత్త నిబంధన. మనస్ఫూర్తిగా ఇవ్వాలి. నువ్వు ఇచ్చే ప్రతి ధనము దేవుడు తప్పనిసరిగా నీకు తిరిగి ఇస్తాడని బైబిల్లో వాగ్దానం చేశాడు. చాలామందికి తెలియదండి. మీకు తెలుసా? 100% మాత్రమే మనది. ఎవరిది? ఆ 10% దేవుడిది. ఎవరిదండి? దేవుడు. నువ్వు దేవుడు దొంగలిస్తున్నావు. ఎవడు దొంగలిస్తున్నావు? అది పొరపాటు. నువ్వు దేవునికి ఇవ్వు. బట్ మీకు తెలుసా అండి, కాల్గేట్ కంపెనీ వాడు తెలుసా? ఈ కాల్గేట్ కంపెనీ వాడు క్రైస్తవుడు. ఇతను వ్యాపారం ఒకప్పుడు సరిగ్గా లేదు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఏడుస్తూ. నేను ఏ వ్యాపారం చెప్పినా, ఏ వ్యాపారం చేసినా అది ఫెయిల్ అవుతూ ఉంది. నాకంటే ఎక్కువగా అందరూ అభివృద్ధి అవుతున్నారు. ఇప్పుడు కాదు, 50 సంవత్సరాల క్రితమే. కోల్గేట్ వచ్చేసారా? మనం బ్రష్ చేసుకుంటాం, బ్రష్ కూడా కోల్గేట్లు వచ్చినాయి, పేస్ట్ వచ్చింది, పౌడర్ వచ్చింది.
ప్రార్థన చేస్తుంటే దేవుడు సేవకుడు ద్వారా ఒక తలంపు ఇచ్చాడు. అయ్యా, నువ్వు దేవుడికి వాగ్దానం చేసుకో, సమృద్ధిగా నాకు వస్తే నేను సమృద్ధిగా ఇస్తానని వాగ్దానం చేసుకో అన్నాడు. ఖచ్చితంగా ఇస్తానయ్యా దేవుడికి అని చెప్పి దశమ భాగం కూడా మొదలుపెట్టాడు. దేవుడికి ఏం చేయడం మొదలుపెట్టాడు? ముందు దశమ భాగం నుంచి దేవుడికి ప్రార్థన చేయించుకునేవాడు. అతని యొక్క బిజినెస్ ఇలా ముందుకు వచ్చింది. తర్వాత 20%, తర్వాత 30%, తర్వాత 40%, 50%, 60%, 70%, 80%, 90% ఇస్తున్నాడు. ఇప్పుడు ఎంత? ప్రపంచంలో అతని కోల్గేట్ వాడని దేశమే లేదు. తెలుసా మీకు? అతను ఇస్తున్న ఆ 90% అంటే సంవత్సరానికి, నెలకి అతని ఆదాయము 100 కోట్లు. నెలకెంత? 100 కోట్లు. 90 కోట్ల రూపాయలు దేవుడికి చేస్తున్నాడు. అతను ఇవ్వడం వల్లే ఈరోజు బైబిల్ సొసైటీలో బైబిల్ ముద్రలు కలిగి కొత్త నిబంధనలు కావచ్చు, బైబిల్ మీకు రెడ్ కలర్లో వస్తున్న బైబిల్స్, అవి అతను ఇవ్వడం వల్లే ఈరోజు బైబిల్స్ ఇంత విరివిగా పంచబడుతున్నాయి. తెలుసా? 250, 300 రూపాయలు బైబిల్ అది. కానీ అదే బైబిల్ డైరెక్ట్గా మనం డొనేషన్ ఇవ్వకుండా కొంటే 1000 రూపాయలు, 1500 అవుతుంది. అతను కడుతున్నాడు, 90% అతను ఇస్తున్నాడు, మిగతాది మనం 200, 300 పెట్టుకుంటున్నాం అంతే. ఈరోజు ప్రపంచమంతటా బైబిల్స్ విరివిగా అమ్మబడుతున్నాయి. ప్రపంచమంతటా ఎక్కడ కావాలంటే అక్కడ చర్చలు కట్టేస్తున్నాడు. దేశంలో నంబర్ 1 అయిపోయాడు. కారణం దేవుడికి ఇవ్వడం వల్ల. చెయ్యి విప్పాలండి, గుప్పిలి విప్పాలి. తెలియదు ఎవరికి? భూమిలో విత్తనం చల్లకుండా చేతులకు పంట రాదు. విత్తనం వేయకుండా, ఒక విత్తనం వేసేకి నువ్వు అమ్మా అమ్మా అంటూ లోబిలా పిస్తున్నాలాగా ప్రవర్తిస్తే నీకు 100 విత్తనాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక విత్తనం వేస్తే లాస్ అయితే పైన వచ్చేటివి వస్తాయి. కనుక దేవుని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ నేర్చుకోవాలి. ఈ లోకంలోకి ఏమి తేలేదు, ఏమి తీసుకొని వెళ్ళలేమో. బైబిల్ చెప్పిందా లోబడంతే. బైబిల్ ఏం చెబితే దానికి నువ్వేం కావాలి? ఒబే అవ్వాలి, చెప్పింది వినాలి. ఆ విధంగా మనం బ్రతకాలి. రండి, ఏమని చెప్తున్నాడు బైబిల్లో? 28 చదివారు కదా, ముగించేస్తాను. నేను ముగించేస్తాను. 28 చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 28 సార్. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరిస్తే 2-3 సాక్షులు మీదట కనికరమే లేకుండా వాడిని చంపేయాలి. ఇలాగుండగా అది ఆదివారమున ఆరాధనకు నువ్వు రాలేకపోతున్నావు, ఆరాధించలేకపోతున్నావు, మనసు ఇవ్వలేకపోతున్నావు, దేవునిపై నీకు ఇష్టం లేదంటే, ఏమంటే నీ కుమారుడు ఎక్కడో చదువుకుంటాడు హాస్టల్లో, ప్రతి ఆదివారం రోజు, సెలవున్న రోజు వెళ్ళాలి, లాగుతుంది మనసు, వెళ్ళాలి, చూడాలి అని. దేవుని విషయంలో కూడా అలాగే ఉండాలి. నిన్ను రోజు దేవుడు రమ్మనలేదు, ఒక ఆదివారం రోజు మాత్రమే వచ్చి దేవుణ్ణి ఆరాధించమని దేవుడు చెప్పాడు. అందుకే ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు మీకు తోచును అని మనకు వదిలేశాడు. ఎవరైతే సంఘములో కూడుకోలేకపోతున్నాడో, సంఘ సావాసం చేయలేకపోతున్నాడో, రొట్టె విరుచుట్లోకి రాలేకపోతున్నాడో, ప్రార్థన జీవితంలోకి రాలేకపోతున్నాడో, ఆరాధనకు రాలేకపోతున్నాడో, వాడు ఎంత నరకంలో బాధ అనుభవిస్తాడో నాకు తెలియదురా బాబోయ్ అన్నాడు. అది ఎంత భయంకరమైన నరకం ఉంటుందో రా, అది ఎంత ఉంటుందని నేను చెప్పలేనురా. క్రీస్తును తెలుసుకొని క్రీస్తును ఆరాధించడానికి రాలేని నీకు అగ్నిగుండమేరా, భయంకరమైన నరకం రా అని చెప్పాడండి. అది బైబిల్ ఎక్కువ. అందుకే యాకోబు పత్రికలో 4వ అధ్యాయం ఉంటుంది, 14 తీకండి. ఒకానొక దేశములకు వెళ్ళి
ఒక సంవత్సరం పాటు అక్కడ ఉండి సంపాదన చేసుకుని వద్దుము రండి అని చెప్పుకుని వాళ్ళారా, ఆయన కృపను బట్టి బ్రతికుండి ఇది చేయదుము అది చేయదుము అని చెప్పుకోండి. ఎక్కడికో వెళ్ళకండి. ఆదివారం రోజున ఆరాధనకు కాకుండా దూరంగా దేవునికి దగ్గరలో ఉండి చనిపోవడానికి, దేవుని ఆరాధించడానికి ఇష్టపడండి. ఉన్న దాంట్లో తృప్తి పడండి. సంతృప్తి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమైన బయలుతుంది. మొదటి శతాబ్దంలో ఉన్న వారికి వేసుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు. తెలుసా, ఈరోజు క్రైస్తవులు మనకు సమృద్ధిగా ఉంది. వాళ్ళకి దేవుడు అర్థమయ్యాడు, మనకు దేవుడు అర్థం కాలేదు అంతే. తర్వాత చదవండి కింద, వీళ్ళు నిజంగా ఆ యొక్క స్థితికి వచ్చారా? దేవుని ఆత్మను తిరస్కరించడానికి స్థితికి వచ్చారా? నువ్వు పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నావు, మళ్ళీ దేవుని ఆరాధించడానికి రావడం లేదంటే. కిందికి రండి, 38 చదువుతాను నేను. 38 మీరు దేవుని వీళ్ళ పరిస్థితి ఏంటో కిందికి వచ్చేప్పటికి అర్థమవుతుంది. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము, 36 చదువుతున్నాను నేను. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఆదివారం రోజున రావాలంటే మనిషికి ఎంత ఓర్పు ఉండాలి? అన్ని వదులుకొని రావాలి. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును కానీ అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషపడదు అని అడిగాడు. వెనక తీయడం అంటే ఆదివారం రోజున సంఘానికి రావడం లేదు, అందుకే వెనక తీయడం అంటున్నాడు. ఈ కాంటెక్స్ట్ అంతా ఒకటి మీద నడుస్తూ ఉంది. వెనక తీస్తున్నారు అంటే దేవుని దగ్గరికి రాకపోవడమే వెనక తీయటం. అప్పుడు దేవుని ఆత్మ నీలో ఆనందించదు. ఏం పోతావులే అనిపిస్తుంది దేవుని దగ్గరికి. ఈ ఆదివారం సెలవు తీసుకుందాం, టీవీ చూద్దాం, సినిమా చూద్దాం అనిపిస్తుంది. అట్లాంటి స్థితికి వెళ్ళిపోతాం. దేవుని ఆత్మ నీలో ఇంకేమోదట సంతోషపడదు. 39 అయితే మనము నశించుటకు వెనక తీవారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం కలిగిన వారమై సహవాసానికి కూడుకుందాము. దేవునికి మహిమ కలుగునుగాక. సహవాసం నుంచి దూరం వెళ్ళాము. నిప్పుల్లో నిప్పుంటే ఆ నిప్పులతో పాటు ఇది కూడా మండుతుంది. నిప్పుల్లో నుంచి ఒకటి ఎగిరి బయటకు పడితే కాసేపు వెలిగి అది బుడిదైపోయి అది నిప్పు పని చేయకుండా పోతుంది. కనుక సహవాసములో ఉండండి, సంఘములో ఉండండి, దేవుని భయభక్తులు కలిగి జీవించండి. మీరు అనేకులు దేవుని దగ్గరికి తీసుకొచ్చేవారిగా కండి. మీరు గొర్రెలుగా ఉండి గొడ్డు గొర్రెలుగా ఉండండి. పిల్లల్ని ఏం కావాలి? కనాలి. మీరు మీ పిల్లలు రావాలి, మీ భార్యలు రావాలి, మీ యొక్క ఇంట్లో వారు కూడా దేవుని దగ్గరికి రావాలి. మనం ఒకటే వస్తే కాదు. నువ్వు విశ్వాసం అయితే నీ విశ్వాసం నీ ఇంటి వారికి చూపించాలి. లేకపోతే ఆ విశ్వాసాన్ని నువ్వు త్యాగం చేసిన వాడు అవుతావు. కనుక మన విశ్వాసం మన ఇంట్లో మన పిల్లలు రావాలి, మన ఇంట్లో వాళ్ళు రావాలి, అందరూ రావాలి దేవుని దగ్గరికి. అలా మనం బ్రతకాలి, మన మార్పును వాళ్ళు చూడాలి. అలాంటి జీవితంలో దేవుడు మీ అందరికీ మనందరికీ దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక.